హలో, వెల్కమ్ అండి. నేను మొన్న కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజారి గారు నాకు ఒక మంచి స్టోరీ చెప్పారనమాట. అది నాకు బాగా నచ్చింది. నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ సింపుల్గా బెండకాయ ఫ్రై చేసుకుంటూ మనం ఈ స్టోరీ చెప్పుకుందాము. బెండకాయ ఫ్రై అందరికీ తెలిసిందే కదా, దీనికి ఏం పెద్ద డిస్క్రిప్షన్ అవసరం లేదు, చూసి కూడా చేసేయచ్చు. సో అదేంటంటే స్టోరీ, కైలాసంలో ఒకరోజు శివుడు కూర్చున్నప్పుడు నందిని అడిగాడంట, నీకు ఈ లోకంలో బాగా నచ్చిన విషయం ఒకటి, నచ్చని విషయం ఒకటి చెప్పు అని అడిగారంట. అయితే నచ్చింది ఒకటి నచ్చిందంటూ ఏమున్నాయి, లోకమంతా నువ్వే కదా ఉన్నావు, నాకు ఇంకా అలా రెండు రకాలు ఎలా ఉంటాయి, నాకు లోకం మొత్తం నువ్వే కనిపిస్తున్నావు అన్నాడంట. అయితే మరి లోకమంతా నేనే ఉన్నప్పుడు మరి నువ్వెవరో అని అడిగితే, నేనంటూ వేరే ఎక్కడున్నాను, నువ్వే కదా నేను, నీలోనే నేనున్నాను, నేను ఎప్పుడో నీలో ఐక్యమైపోయాను అని అన్నాడంట. అందుకు శివుడు మెచ్చి శభాష్ అని అన్నాడంట. మీకు నచ్చిందా? లైక్ చేయండి.